హాయ్ అండి. మాకు వీడియో తీసే వాళ్ళు కూడా లేరు, మాకు మేమే తీసుకోవాల్సి వస్తుంది ఇద్దరం కనబడాలంటే. చూడండి, ఇప్పుడు సర్లకు బాడీ మెజర్మెంట్ తీసుకున్న, బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజులు అన్నట్టు. బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు హైట్ ఎంత వచ్చింది, దానికి ఎంత కలిపినా, వెస్ట్ ఎంత వచ్చింది, ఎంత కలిపినా మాకు తీసుకుంటే వీడియో తీసేవాళ్ళు కూడా లేరు కాబట్టి మేమే తీసుకున్నాం. వీడియో తీసే వాళ్ళు లేరు మరి ఇప్పుడు చూపించడానికి కూడా. మేము తీసుకున్నాం, అయిపోయింది. ఓన్లీ 3 సైజులతోటి మనం బ్లౌజ్ కంప్లీట్ చేద్దాం. ఓకే, 3 బ్లౌజులతో మార్క్స్ తీసుకున్నా కదా నీకు, ఆ 3 మార్క్స్ తోటి హై నెక్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ చేస్తా. సింపుల్గా మీకు, సింపుల్గా అంటే సింపుల్గా 5 మినిట్స్లోనే బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది. చాలా సింపుల్గా. అక్కడ 3 కూడా ఏంటో చెప్పేయండి. 3 కూడా ఏంటో చెప్పేస్తా. బ్లౌజ్ ఎలా వచ్చిందో కుట్టిన తర్వాత చూపించాలి మరి. ఇప్పుడు నువ్వు ఊరికైనాకైనా ఫోటో పెట్టాలి నాకు. కుట్టిన గీడ కుట్టకుండా ఊరికి వెళ్ళిపోయింది అనుకో, తర్వాత ఫోటో పెడితే వాళ్ళు అడిగిండ్రు అనుకో, ఆ ఫోటోని పెట్టి నేను మాట్లాడాలి. మీరు వీడియో చెయ్యండి, నేను కూడా మాట్లాడుతుంటాను. ఆడికెళ్ళి ఎట్లా మాట్లాడొస్తుంది? నువ్వే వీడియో చేసి పంపి, నేను మాట్లాడతా. ఓకే, బ్లౌజ్ కుట్టిన తర్వాత కొన్ని ఊరు వెళ్ళిపోతుంది కదా వాళ్ళ అమ్మాయి కోసము, అందుకే ఇంకా కొన్ని ఆపేసుకొని కట్ చేసుకొని తీసుకొని పోదాం అనుకుంటుంది. సరే చూసేద్దాం. వెళ్ళాలని లేదు కానీ తప్పట్లేదు. ఓకే, మరి చూడండి, మాకు పెట్టిన తర్వాత ఐడియా వచ్చింది, మీకు చెప్పేస్తేనే సరిపోతుంది ఇంకా వీడియో తర్వాత అని. ఫస్ట్ నేను హైట్ తీసుకున్నా. హైట్ వచ్చేసి 13 ఇంచులే వచ్చింది ఆమెకు బాడీ తీసుకుంటే, కానీ హై నెక్ ప్లస్ మళ్ళీ కొంచెం కిందికి దింపమన్నది కాబట్టి సరేలే 14 పెడదాం అనుకున్నాం. 14 అంటే మనం ఇక్కడ ఎంత పెట్టుకోవాలి? 15 పెట్టుకోవాలి. కొలతలు ఎంత చేంజ్ అయితే చూసుకోండి. నాకు 14 అన్నప్పుడు 15 పెట్టాలి. ఇంకా 15 కూడా కాదు, ఇది నెక్ వెనకకు ఇంకా కొంచెం బెంచు అంటుందని 16 పెట్టినా అంటే కుట్టేసరికి నీకు 15 అవుతుంది. ఓకేనా? పెద్దగా అయిపోతుందా? లేదు, ఓకేనా? 15 ఉండాలి. ఇలా ఎక్కువ పెట్టినప్పుడు మనం ముందు భాగం ఏం చేంజ్ చేయాలని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు వెస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది? 35 వచ్చింది నీకు మెజర్మెంట్ తీసుకుంటే. 35 అంటే మీకు మొత్తం బాడీ మెజర్మెంట్ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 35 వచ్చినప్పుడు టేప్ తోటి ఇలా 4 మడతలు ఫోల్డ్ చేసుకోవాలి. నువ్వైనా సర్లా, మనం లెక్కలు రానక్కర్లేదు, పెట్టుకొని 4 మడతలు ఫోల్డ్ చేయాలి. 4 ఫోల్డింగ్స్ చేసినప్పుడు ఈ 1 ఫోల్డింగ్ ఉంటుంది చూడు, మనకు 1 2 3 నుంచి స్టార్ట్ అయ్యింది. ఇది ఎంత వచ్చింది? 30. ఈ 8.5ని మనం ఇలా పెట్టుకునడం కాకుండా మనం ఏం చేస్తాం, నార్మల్గా అయితే 8.5 వచ్చింది అనుకోండి, ఇక్కడ రాయాలా? మీకు డిస్టర్బ్ అవుతుందా? ఇక్కడ రాస్తా. 8.5 వచ్చింది అనుకోండి, 8.5కి 1 ఇంచ్ డాట్స్ కలపమంట, 9.5 అయిపోతుంది. 9.5 పెట్టేయమని చెప్తా. ఎగ్జాక్ట్గా పెట్టేసి నువ్వు ఖర్చుకు 2 ఇంచ్ ఎక్స్ట్రా పెడతావు. ఓకే, ఇది సరిపోయింది అనుకుంటాం. కానీ బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇంకా 2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. కంపల్సరీ మనకు బాడీ మెజర్మెంట్కి బ్లౌజ్ మెజర్మెంట్కి తేడా ఉంటుంది. 1 ఇంచ్ అన్న 2 ఇంచ్ అన్న ఎగ్జాక్ట్గా మనం ఫస్ట్ మైండ్లో 2 ఇంచ్ యాడ్ చేసుకున్నాక లూజ్ వస్తే మనం కుట్లేసి ఇవ్వాలి, కానీ మనకు క్లాత్ తక్కువ పడుతుంది. ఇప్పుడు 35 వచ్చింది కాబట్టి నేను 37 ఇంచెస్ పెట్టుకుంటున్నా. 37 అంటే ఇక్కడ 2 ఇంచులు యాడ్ అవుతుంది కాబట్టి మొత్తం టోటల్గా మనం మళ్ళీ 37కి ఫోల్డ్ చేసి పెట్టేసుకుందాం. 2 ఇంచులు కంపల్సరీ యాడ్ చేయాలి. 9 వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ 9 పెట్టుకుందాం. ఆ 9కి మళ్ళీ ఏం పెట్టాలి? 1 ఇంచు డాట్స్కి 10 ఇంచ్ పెట్టినా, ఇది 10 ఇంచ్ డాట్స్తో కలిపి 9 ఇంచ్ అయితే ప్లస్ 1 ఇంచ్ అన్నట్టు 10 ఇంచ్. మనకి ఖర్చుకి ఎంత పెట్టుకోవాలి? 2 ఇంచ్. ఈ 2 మార్క్స్ వచ్చేసినాయి కదా. వచ్చిన తర్వాత మనము చెస్ట్ పాయింట్ కూడా అట్లనే 40 వచ్చింది నీకు, చెస్ట్ 42 చేసుకోవాలి. అంటే ఈ బ్లౌజ్ మొత్తం హై నెక్లో 42 సైజ్ అన్నట్టు. ఎంత? నాకు 42 సైజ్ మెన్షన్ చేస్తే యాక్చువల్గా అయితే 42 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి కాబట్టి ఈ 42ని మనకు దీన్ని కూడా డబుల్ ఫోల్డ్ చేసుకోండి, 4 మడతలు చేసేసుకోండి. ఎప్పుడు కానీ మనకు లెక్కలు రాకపోతే అయ్యో కొంచెం కష్టమవుతుంది నాకు. నేనే యూట్యూబ్లో చాలాసార్లు వీడియోలు తప్పులు చేసిన కౌంట్ చేసి, ఇంకా పాపం ఎవ్వరు ఏం కామెంట్ చేయలేరు. ఆగంలా టెన్షన్లో ఉంటుంది కదా. 10.5 వచ్చేసింది అంతే కదా. 42 అంటే 10.5. ఈ 10.5ను ఫస్ట్ నువ్వు చెస్ట్ పాయింట్ దగ్గర ఒక మార్క్ వేసుకో. ఎట్లా మార్క్ వేసుకుంటావు? ఇలా మార్క్ వేసి ఈ లైన్ దీనికి కలిపేసుకో. ఇక్కడ 10 దగ్గర 10.5ను 10 దగ్గర కలిపేసి, ఇది 10.5, ఇది 10.5, ఇది 10, ఇది కలిపేసిన తర్వాత ఈ 10.5 వచ్చింది కాబట్టి నీ షోల్డర్ ఎంత ఉంటుంది? నువ్వు నా దగ్గరే ఉన్నావు కాబట్టి నీ షోల్డర్ చూసినానే. షోల్డర్ నీకు చూస్తే ఎంత వచ్చింది? 17.5 వచ్చింది. 17.5ని కూడా మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకో.
ఎంత 8:30 వచ్చిందా, 8:30 వచ్చింది. అందులో ఒక 2 పాయింట్లే తగ్గిస్తున్నా, ఇలా పడిపోయినట్టు భుజం అనిపిస్తుందని నేను 8:30 నీ షోల్డర్ పెడుతున్నా. అంతే, మిగత చేంజ్ చేసేది ఏం లేదు. ఇంకా నాకు 8:30 పెట్టుకోవాల్సింది, ఎందుకంటే ఇక్కడ 10 వచ్చింది కాబట్టి 8:30 పెట్టుకోవాలి. భుజాలు ఎక్కిపోతే లుక్ రాదు బ్లౌజు. అవి నీకు పట్టేసినట్టయి ఫ్రీగా కూడా అనిపించదు. 8:30 పెట్టేసిన. ఈ 8:30లో మనకు షోల్డర్ ఎక్కువ కనబడాలి, ఇది నెక్ తక్కువ కనబడాలి. అంటే మన షోల్డర్ అనేది భుజం దగ్గర దాకా వచ్చి మనకు షేప్ రావాలి కాబట్టి ఇది 5 ఇంచులు పెట్టిన, ఇది 3.5 ఇంచులు పెట్టిన. ఇది సరిపోయింది కదా. సరిపోయిన తర్వాత ఇది 8:30 పెట్టినప్పుడు ఇది 8:30 పెట్టుకొని ఒక మార్క్ చేసుకోండి. కంపల్సరీ షోల్డర్ ఎంత ఉందో సంక అంతే పెట్టాలి. పెట్టేసి ఒక లైన్ చేసుకొని ఈ లైన్ ఈ చెస్ట్ పాయింట్కి కలుపుకో. ఈ చెస్ట్ పాయింట్కి చూడు, ఇక్కడ కలిపినాం మనం 10:30, మరి ఇక్కడ కూడా 10:30 ఉందా చూసుకోవాలా, ఉంది. ఈ 10:30కు మనకి ఈ మార్క్ కలిపేసేయాలి. ఇప్పుడు ఖర్చు 2 ఇంచ్ ఖర్చు పాయింట్కు ఖర్చు మర్చిపోవద్దు మళ్ళీ. ఇక్కడ ఈ పాయింట్ మనకు అసలు పాయింట్. ఈ పాయింట్కి మనం ఒక చిన్న ఇలా డ్రా చేసుకొని మనం కరువు స్కేల్ తోటి 1 ఇంచ్ పెంచాలేమో. అది ముందు నెక్కు వచ్చేసరికి ఇది వెనక నెక్కు కదా, అన్నీ అది వెనక దానికి ముందు దానికి పోయినప్పుడు చేద్దాం. ఇప్పుడు వెనక దానికి నువ్వు తొందర పడకు, ఇగో మంచిగా నిదానంగా విను, ఓన్లీ బ్యాకే ఇలా డ్రా చేసుకో. చంక రౌండ్ నీది ఎంత ఉందో అంత రాకపోతే నాకు అడిగి. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ నుంచి ఒక 2 పాయింట్స్ అంతా క్రాస్ చేసుకోవాలి. ఇలా కంపల్సరీ క్రాస్ చేసుకుంటే నీకు ఈ నెక్కులు మంచి వస్తుంది. ఇప్పుడు నువ్వు మళ్ళీ కుట్టేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది ఓన్లీ 2 పాయింట్స్. ఇక ఇక్కడ నుంచి పావించు అన్నట్టు ఇలా నీకు 9 ఇంచెస్ ఉంది. అంటే నీ చంక రౌండ్ 9 ఇంచెస్ ఉందా చూద్దాం. ఎగ్జాక్ట్గా 18 ఇంచులేగా. 18 అంటే 9 ఇంచులేగా ఎగ్జాక్ట్ వచ్చింది. అంటే ఈ చంక రౌండ్ అనేది నీకు కరెక్ట్గా వచ్చింది అన్నట్టు. ఈ కరెక్ట్ రాకపోతే షోల్డర్ అన్ని ఇటు తక్కువ వస్తేనేమో షోల్డర్ ఇటు జరపాలి, ఎక్కువ వస్తేనేమో షోల్డర్ ఇటు జరపాలి. షోల్డరే కాదు, చంక రౌండ్ అయినా సరే, ఈ చంక డౌన్ అయినా సరే జరుపుకోవాలి. ఇప్పుడు ఇంతే కరెక్ట్ వచ్చింది కదా మనకి. 1 ఇంచ్ పెట్టారా 1.5 పెట్టారా అది మనం చూసుకోవద్దు. ఈ పాయింట్ ప్రకారమే పెట్టేసినా నీకు 1 ఇంచే వస్తుంది. హై నెక్లకు మాత్రం కంపల్సరీ 1 ఇంచే వస్తుంది. ఇది కూడా కామెంట్ చేస్తారు చాలామంది. అందుకే నువ్వు అందుకే సరళ ఉంటే మాకు డౌట్లు క్లియర్ అయిపోతాయి అంటారు అందరూ. ఇక్కడ ఇంతవరకు అయిపోయింది కదా, నువ్వు బ్యాక్ నెక్ వచ్చేసి ఇంకా మరీ ఎంత డీప్ కాదన్నా 1.5 2 అయితే కంపల్సరీ పెట్టుకోవాలి సర్లా. మరీ పెట్టుకోకపోతే భుజం మీద ఎక్కినట్టు మన ఫినిషింగ్ రాదన్నట్టు. 2.5 వద్దు, ఫినిషింగ్ ఎక్కువ అనిపించేది. 2 చాలు. అంటే నువ్వేమంటున్నావు అంటే కాలర్ టైప్ కొట్టాలి, హై కొట్టాలి, నీకు మోడల్ మంచిగా కనబడాలి అంటున్నావు కదా. నార్మల్గా హై నెక్ నీకు అట్లా రాకుండా ఫీడ్ తక్కువ పెట్టేసి నార్మల్గా అంటే 2.5 పెట్టేసుకో. 2.5 3 దాకా కూడా పెట్టుకోవచ్చు ఫ్రీగా. కానీ ఇది ముందుకు స్టార్ పెట్టుకుందువు, మంచిగా ఫినిషింగ్ వచ్చేలాగా డీప్ లాగా పెట్టుకుందువు కాబట్టి 2 పెట్టేసి దీన్ని ఇలా నార్మల్గానే షేప్ చేసేసి రౌండ్ నెక్ పెట్టేసినావు కదా. ఇదంతా అయిపోయింది. ఇక్కడ దాకా కరెక్ట్గా చేస్తుండ్రు. నాకు ఇంకొక చిన్న డౌట్, బ్యాక్ కూడా స్టార్ నెక్ పెడితే బాగోదా? బాగోదు. ఇక హై అన్నప్పుడు స్టార్ పెట్టొద్దు, అస్సలు బాగోదు. రౌండ్ ఒక్కటే బాగుంటుంది, స్క్వేర్ పెట్టినా లుక్ రాదు. ఇంకా అందుకే వాళ్ళు మన ఏజ్ మనం అంటే పెట్టుకోము. ఏజ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఇది పెట్టుకొని హోల్ పెట్టుకుంటారు. అలా అయితే వచ్చేస్తుంది, మనకు రాదు. నెక్స్ట్ ఇంకొకటి నీకు ఇంకేం డౌట్ వస్తలే, డాట్లు వేసేటప్పుడు తప్పు చేస్తావు కదా. ఇప్పుడు ఈ మిడిల్ చూసుకొని డాట్ మిడిల్ నుంచి ఇలా వేస్తావు, అస్సలు వేయొద్దు. మరి ఎలా వేయాలి? అయితే నేను చెప్పేది ఏంటంటే మన బాడీలో దీంట్లోనే బట్టి మన ముందు భాగంలో ఈ పాయింట్ ఎక్కడికి ఉంటుందో ఆ పాయింట్ని బట్టి మనం డాట్స్ వేసుకోవాలి. 8 ఇప్పుడు ఇది 42 సైజు కాబట్టి మనకు మినిమం 4.5 ఇంచులన్నీ వస్తుంది. చిన్న సైజు వాళ్ళకి 4 ఇంచులు, 38, 36, ఇంకా చిన్న సైజు వాళ్ళకి 3.5 అలా. ఆ ప్లేస్ నుంచే మనం ఈ డాట్స్ వేసుకోవాలి 4 ఇంచుల నుంచి. ఇది పొడవు ఎంత వేసుకోవాలి? హై నెక్ కదా 5. ఇది కొంచెం కంఠస్థం అయిపోయినవి. 5 పెట్టేసుకుంటే ఇక్కడ మన వీపుల కుచ్చులు అనేటివి రావు, చుంచుల్లాగా రావు, నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ 1/2 ఇంచు, ఇక ఇక్కడ 1/2 ఇంచు ఇలా పెట్టేసుకొని ఇలా మార్క్ పెట్టేసుకో. నీకు ఈ హై నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. రౌండ్గా కట్ చేసి ఫాస్ట్గా. మళ్ళీ ఇంకొకటి కావాలి మనకు, టైం అయిపోతుంది.
చూసారా ఫ్రెండ్స్, మీకు హై నెక్ బ్యాక్ పార్ట్ కట్టింగ్ బాడీ మెజర్మెంట్ తోటి సింపుల్గా చూపించాను. మన సరళకు ఏం డౌట్స్ వచ్చినాయో ఇందులో క్లియర్ చేసి క్లాత్తోనే పెడుతున్నా కానీ బాడీ మెజర్మెంట్స్ పెట్టట్లేదు కదా, అది కూడా వాళ్ళకి తెలియాలి కదా, బాడీ మెజర్మెంట్. ఇప్పుడు నేను పెట్టినా కదా, అయితే దానికి మరి మీకు ఎక్కువ లూజ్ అయిందా తక్కువ అయిందా చూద్దాము. చూసి మనం 2 ఇంచులు కలిపినాం కాబట్టి తర్వాత వాళ్ళకి వీడియోలో ఏం చెప్దామంటే 2 ఇంచులు కలిపితేనే లూజ్ కాకుండా కరెక్ట్ ఉందా, మనం 1 ఇంచే కలుపుకుందామా, అది కూడా క్లియర్ చేద్దాం. ఓకే, నెక్ కట్ చేసి ఇక్కడ కచ్చక పెట్టుకో, ఇక్కడ కాటు పెట్టు. టైం ఉంటే నైటే వేసేద్దాను బ్లౌజ్, మన రేపు వీడియోకి వెంటనే టైం డ్రెస్లు టెన్షన్ ఎక్కువైపోయింది. ఓకే ఓకే, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఘాటు పెట్టేసి ఇక్కడ ఘాటు పెట్టేసి నెక్ కట్ చేసి. ఓకే, మరి బాయ్ చెప్పేద్దామా? బాయ్. చూడండి కట్టింగ్ చేస్తుంది కదా, ఇక బాయ్ చెప్పేస్తా అంటుంది. బాయ్ చెప్పేసారులా. బాయ్ ఫ్రెండ్స్. నేను ఏమేమి డౌట్లు వచ్చినాయి అడిగినాయి అన్నీ చెప్పేసిన. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి. చక్కగా మీరు కూడా చక్కగా కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసి చూపిస్తే మేడం కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, మరి మీకైతే క్లియర్ చూపిస్తేనే మనం ఆవిడ కష్టం మనం అర్థం చేసుకున్నట్టు ఉంటుంది.